వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. సో ఈరోజు యొక్క టాపిక్ ఈ సెట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్, ఫిజిక్స్లో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో ప్రీవియస్గా అడిగినటువంటి ఈ సెట్ క్వశ్చన్స్ని, మరికొన్ని క్వశ్చన్స్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఈ సెట్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్. నౌ కమింగ్ టు ద క్వశ్చన్. Among the following pairs, among the following pairs, which pair doesn't have identical dimensions? సో ఇచ్చినటువంటి ఫోర్ పేర్స్లో ఐడెంటికల్ డైమెన్షన్స్ లేనటువంటిది అంటే ఇక్కడ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, మొమెంట్ ఆఫ్ ఎ ఫోర్స్, వర్క్ అండ్ టార్క్, యాంగులర్ మొమెంటం అండ్ ప్లాంక్స్ కాన్స్టెంట్, ఇంపల్స్ అండ్ మొమెంటం, వీటిలో ఏ పేరు హ్యావింగ్ సేమ్ డైమెన్షన్స్, ఆ పేరు సేమ్ డైమెన్షన్స్ కానటువంటి పేరు ఏంటి అనేది ఐడెంటిఫై చేయమన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి? జనరల్గా ఏరియా ఇంటూ డిస్టెన్స్ స్క్వేర్. అదే మూమెంట్ ఆఫ్ ఫోర్స్కి వచ్చేసరికి ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. నెక్స్ట్ వర్క్, వర్క్కి ఏంటి యూనిట్? ఫార్ములా ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. టార్క్కి ఫోర్స్ ఇంటూ రేడియస్, అంటే రెండు కూడా సేమే. ఫోర్స్ ఇది కూడా డిస్టెన్సే, ఇది ఫోర్సే. నెక్స్ట్ యాంగులర్ మొమెంటంకి వచ్చేసరికి మాస్ ఇంటూ వెలాసిటీ ఇంటూ రేడియస్. వెరస్ ప్లాంక్స్ కాన్స్టెంట్కి వచ్చేసరికి హెచ్ ఈక్వల్ టు ఎనర్జీ పర్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. నెక్స్ట్ ఇంపల్స్ అండ్ మొమెంటం. ఇంపల్స్ అంటే ఫోర్స్ ఇంటూ టైం తీసుకుంటాం. నెక్స్ట్ మొమెంటం వచ్చేసరికి మాస్ ఇంటూ వెలాసిటీ. సో ఇక్కడ మొత్తం వీటిలో ఏ రెండు డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇక్కడ లాస్ట్ టైం చూస్తే ఇంపల్స్ ఫోర్స్ ఇంటూ టైం అంటే, ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఇంటూ టైం. యాక్సలరేషన్ అంటే ఏంటి? వెలాసిటీ బై టైం ఇంటూ టైం. సో టైం టైం గెట్స్ క్యాన్సిల్, సేమ్ ఇదే వస్తుంది. సేమ్ సిమిలర్గా ఇలానే యాంగులర్ మొమెంటం, ప్లాంక్స్ కాన్స్టెంట్ కూడా సేమ్. వర్క్ అండ్ టార్క్ సేమ్. ఇక్కడ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ మొమెంట్ ఆఫ్ ఫోర్స్. మొమెంట్ ఆఫ్ ఇనర్షియాకి వచ్చేసరికి ఇక్కడ ఏరియా ఉంది, ఇక్కడ ఫోర్స్ ఉంది. సో ఈ రెండు కూడా సేమ్ డైమెన్షన్స్ ఉండవు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ మొమెంట్ ఆఫ్ ఫోర్స్ అన్నమాట. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్, ఇది 2022లో అడిగినటువంటి క్వశ్చన్. ఇది కూడా ద డైమెన్షన్ ఆఫ్ పెర్మిబిలిటీ. డైమెన్షన్ ఆఫ్ పెర్మిబిలిటీ. సో పెర్మిబిలిటీ వచ్చేసరికి, పెర్మిబిలిటీ అంటే ఏంటి? పర్మిబిలిటీ, పర్మిబిలిటీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్. పెర్మిబిలిటీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ తెలియాలి. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ పర్ ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. ఈ రెండింటికి ఉన్నటువంటి రేషియోని ఏమంటారంటే పెర్మిబిలిటీ. ఇది కూడా బిట్టే. ద రేషియో ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ కాల్డ్ యాజ్ ద పెర్మిబిలిటీ. సో ఈ పెర్మిబిలిటీ యొక్క సింబాలిక్ రిప్రజెంటేషన్ మ్యూ, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ సింబాలిక్ రిప్రజెంటేషన్ బి, అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి వచ్చేసరికి హెచ్ అనమాట. ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఇండక్షన్ యొక్క యూనిట్ ఏంటి అంటే న్యూటన్ పర్ ఆంపియర్ మీటర్. నెక్స్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి వచ్చేసరికి ఆంపియర్ మీటర్. సో ఇక్కడ ఆంపియర్, ఇక్కడ న్యూటన్ పర్ ఆంపియర్. హియర్ intensity of magnetic field is nothing but ampere per meter, ampere per meter. So then simplification, so newton ampere meter into meter per ampere. So ikkada it can be written as newton per a square, ampere square. సో దట్ ఈస్ న్యూటన్ పర్ ఆంపియర్ స్క్వేర్ ని ఇక్కడ మనకి ఎంఎల్టీలే ఇచ్చాడు. సో యూనిట్ వచ్చేసరికి పెర్మిబిలిటీకి న్యూటన్ పర్ ఆంపియర్ స్క్వేర్. సో దీన్ని ఏం రాయొచ్చు? ఏ పవర్ -2గా రాయొచ్చు.
సో ఏ పవర్ -2. న్యూటన్ అంటే ఏం రాయాలి? కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ ఆంపియర్ పవర్ -2. సో కేజీ మీటర్ సెకండ్ పవర్ -2 ఏ పవర్ -2 అన్నమాట. సో దీనికి ఇప్పుడు మన యొక్క ఎంఎల్టిఏ అనే ఫార్మేట్ తీసుకోండి. సో ఎం అంటే మాస్, కేజీ, కేజీకి పవర్ కోఎఫిషియంట్ 1 ఉంది, సో 1. నెక్స్ట్ ఎల్ అంటే లెంత్, లెంత్ అంటే ఇక్కడ మీటరు, మీటర్కి పవర్ కోఎఫిషియంట్ 1 ఉంది, 1 తీసుకోవాలి. టీ అంటే టైము, టైంకి యూనిట్ సెకండ్, సెకండ్కి పవర్ కోఎఫిషియంట్ ఇక్కడ -2 ఉంది. నెక్స్ట్ ఏ అంటే ఇక్కడ యాంపియర్, యాంపియర్కి పవర్ కోఎఫిషియంట్ -2 ఉంది. సో హియర్ దిస్ ఈస్ ద ఆన్సర్. టైప్ ఈస్ ఎంఎల్టీ పవర్ -2 ఏ పవర్ -2 అనమాట. ఎంఎల్టీ పవర్ -2 ఏ పవర్ -2. ఇట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ పెర్మేబిలిటీ అండి. ఈ క్వశ్చన్ 2022లో అడిగినటువంటి క్వశ్చన్. ఇక్కడ పెర్మేబిలిటీ డెఫినేషన్, దీని యొక్క ఫార్ములా, ఇండక్షన్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కి యూనిట్ న్యూటన్ పర్ ఆంపియర్ మీటర్, ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఆంపియర్ పర్ మీటర్, నెక్స్ట్ దాని యొక్క డైమెన్షనల్ ఫార్ములా, నెక్స్ట్ 1 న్యూటన్ ఈక్వల్ టు 1 కేజీ పర్ మీటర్ స్క్వేర్. సో ఇలా 5 బిట్స్ ఈ ఒక్క బిట్ లోనే కవర్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ ఇఫ్ వెలాసిటీ v, velocity v, force F, energy E are taken as fundamental units, then dimensional formula of mass will be. ఇలా కొన్ని క్వాంటిటీ ఈ మోడల్కి ఏం చేస్తారంటే మాస్ ఈక్వల్ టు ఇచ్చినటువంటి క్వాంటిటీస్ వి, ఎఫ్, ఈ మూడు ఉన్నాయి. సో వీటికి పవర్లో వి పవర్ ఏ, ఎఫ్ పవర్ బి, ఈ పవర్ సి ఇలా తీసుకోవాలి. తీసుకుని ఒక్కొక్క క్వాంటిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా రాయాలి. ఫస్ట్ ఏంటి? మాస్. ఓకే, మాస్ కి యూనిట్ ఏంటి? కేజీ. అంటే దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుంది? ఎం, ఎం పవర్ 1, ఎల్ పవర్ 0, టీ పవర్ 0. అంతే కదా. సో ఇక్కడ మాస్ ప్లేస్ లో ఎం పవర్ 1, ఎల్ పవర్ 0, టీ పవర్ 0. వెరీ సింపుల్ ప్రొసీజర్. ఇలాంటి ప్రాబ్లమ్స్ రిపీటెడ్ గా అడుగుతా ఉన్నారు కాబట్టి ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి. సో వెలాసిటీ, సో వెలాసిటీకి యూనిట్ ఏంటి? మీటర్ పర్ సెకండ్. దీనికి డైమెన్షనల్ ఫార్ములా ఏమవుతుంది మనకి? మీటర్ పర్ సెకండ్ మనం ఎలా రాయొచ్చు? మీటర్ ఇంటూ సెకండ్ పవర్ -1 రాయాలి. సో ఎంఎల్టీ ఫార్మాట్. సో ఎం అంటే మాస్, మాస్ ఇక్కడ ఏం లేదు కాబట్టి 0. ఎల్ పవర్ 0 అంటే మీటర్ ఉంది, మీటర్ కి పవర్ కోఎఫిషియంట్ 1 కాబట్టి ఎల్ పవర్ 1. టీ అంటే టైము, టైం అంటే ఇక్కడ సెకండ్ కాబట్టి సెకండ్ పవర్ -1 ఉంది కాబట్టి టీ పవర్ -1. సో ఈ యొక్క వెలాసిటీ ప్లేస్ లో ఎం పవర్ 0, ఎల్ పవర్ 1, టీ పవర్ -1 రాసి పవర్ ఏ రాయాలి. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ ఫోర్స్ అండి. సో ఫోర్స్ యూనిట్ ఏంటి? ఫోర్స్ యూనిట్ న్యూటన్స్. 1 న్యూటన్ ఈక్వల్ టు కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనమాట. సో 1 న్యూటన్ ఈక్వల్ టు కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో దీనికి డైమెన్షనల్ ఫార్ములా రాసుకోండి. సో దీన్ని ఎలా రాయొచ్చండి? కేజీ మీటర్ సెకండ్ పవర్ -2 అనమాట. సో సెకండ్ పవర్ -2 కాబట్టి సో దీని సింప్లిఫికేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంఎల్టీ. సో మాస్ అంటే ఇక్కడ కేజీ ఉంది, సో పవర్ 1. మీటర్ అంటే ఇక్కడ లెంత్ అంటే మీటర్ ఉంది, పవర్ 1. టైం, టీ అంటే టైము, దాని యూనిట్స్ సెకండ్స్, సెకండ్ పవర్ -2 ఉంది కాబట్టి ఇక్కడ -2 రాసుకుంటాం. సో ఫోర్స్ ప్లేస్ లో ఇది రాసేయండి. ఎం పవర్ 1, ఎల్ పవర్ 1, టీ పవర్ -2 హోల్ పవర్ బి. నెక్స్ట్ ఎనర్జీ. సో ఎనర్జీ యొక్క యూనిట్స్ ఏంటి? సో ఎనర్జీకి యూనిట్స్ ఏంటి మనకి? హియర్ ఎనర్జీ ఈక్వల్ టు, ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఓకే, సో హియర్ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. సో ఫోర్స్ అంటే ఏంటి? హియర్ మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ డిస్టెన్స్ అంటే మీటర్. అంటే మనకి ఇక్కడ ఉండేటువంటి టర్మ్ ఏమవుతుంది? కేజీ మీటర్ స్క్వేర్, కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ పవర్ -2 అవుతుంది. సో దీనికి ఇప్పుడు డైమెన్షనల్ ఫార్ములా రాసుకోండి. అంటే ఇక్కడ ఈ బిట్ కూడా చూడండి, ఎనర్జీకి డైమెన్షనల్ ఫార్ములా కూడా ఇక్కడ మీరు నేర్చుకుంటున్నారు. ఎంఎల్టీ మాస్ అంటే కేజీ ఉంది, కేజీకి పవర్ కోఎఫిషియంట్ 1,
నెక్స్ట్ ఇక్కడ లెంత్ అంటే మీటర్ ఉంది, మీటర్కి పవర్ కోఎఫిషియంట్ 2. నెక్స్ట్ టీ అంటే టైము, టైంకి ఇక్కడ సెకండ్ ఉంది, సెకండ్కి పవర్ కోఎఫిషియంట్ -2. సో ఎనర్జీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? ml² టీ పవర్ -2. సో ఎనర్జీ ప్లేస్లో ml² టీ పవర్ m⁻1 ఎల్ పవర్ 2 ml² టీ పవర్ -2 వేసుకుని పవర్ సి అనేది రాస్తారు. సో ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి సింపుల్ లాజిక్ ఏంటి అంటే, ఈ యొక్క పవర్స్ ని కి పవర్ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటే కి పవర్ ఎంత ఉంది? 1 ఈక్వల్ టు ఇక్కడ 0 ఇంటూ ఏ, అంటే 0 ఇంటూ ఏ ప్లస్ 1 ఇంటూ m⁻1 హోల్ పవర్ బి, అంటే 1 ఇంటూ బి ప్లస్ సేమ్ ఇలా థర్డ్ క్వాంటిటీలో 1 ఇంటూ సి అనమాట. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 1 ఈక్వల్ టు ఏ ఇంటూ 0 అంటే 0. సో దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఇక్కడ కూడా 0, ఇది 0 సారీ హియర్ 1 ఇంటూ బి మన వెలాసిటీకి వచ్చేసరికి వెలాసిటీ m⁻0. సో ఇక్కడ 1 ఇంటూ బి, 1 ఇంటూ బి అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ 1 ఇంటూ బి. సో ఇక్కడ 1 ఈక్వల్ టు ఏ ఇంటూ 0. సో కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు చూడండి. సో 0 ప్లస్ బి ప్లస్ సి, బి ప్లస్ సి. బి ప్లస్ సి ఈక్వల్ టు 1 అని. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే ఎల్, ఎల్ యొక్క కోఎఫిషియంట్స్ ఇక్కడ ఎల్ పవర్ 0 ఉంది, ఎల్హెచ్ఎస్ న 0. ఇక్కడ ఎల్ పవర్ 1 ఉంది, సో 1 ఇంటూ ఏ అనమాట. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ 1 ఇంటూ బి, 1 ఇంటూ బి. నెక్స్ట్ ఇక్కడ 2 ఇంటూ సి, 2 ఇంటూ సి. సో దీన్ని బేస్ చేసుకుంటే 0 ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ 2c. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ థర్డ్ది వచ్చేసరికి టైంకి ఇక్కడ టీ పవర్ 0 ఉంది కాబట్టి 0 ఈక్వల్ టు నెక్స్ట్ -a -2b -2c. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అన్నమాట. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని ఈ మూడు ఈక్వేషన్స్ ని సింప్లిఫై చేసుకోవాలి. సో ఈ మూడు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసుకుంటే వీ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి, ఏబిసి. సో ఏ వాల్యూ ఎంత వస్తుంది అంటే -2, బి వాల్యూ 0 వస్తుంది, ఈ వాల్యూ 1 వస్తుంది. సో ఈ మీన్స్ హియర్ ఇట్ ఈస్ సి. ఓకే, సి ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఈ వచ్చినటువంటి వాల్యూస్ ఏదైతే ఉన్నాయో ఏ ఈక్వల్ టు వి పవర్ ఏ ఈక్వల్ టు 2 వస్తుంది. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు -2. నెక్స్ట్ ఎఫ్ బి ఈక్వల్ టు 0, ఈ ఈక్వల్ టు ఇక్కడ 1, సి ఈక్వల్ టు 1. సో ఈ వచ్చినటువంటి ఏబిసి వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఆన్సర్ ఏమవుతుంది? వి పవర్ -2, ఎఫ్ పవర్ 0, ఈ పవర్ 1, అంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇది 2022లో అడిగినటువంటి క్వశ్చన్. మేజర్గా ఈ ఉన్నటువంటి కోఎఫిషియన్స్, పవర్ కోఎఫిషియన్స్ ని ఈక్వల్ చేసి ఈక్వేషన్ ని సింప్లిఫై చేయగలగాలి, అదొక్కటే మార్గం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ బిట్, దట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ జి. ఇది 2021లో అడిగినటువంటి ఈసెట్ బిట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఏంటి? జి. మనకి న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఏం చెప్తుంది? ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ప్రొడక్ట్ ఆఫ్ ద మాసెస్, దట్ ఈస్ m1 m2 బై r². అంటే టూ మాసెస్ కనుక కొంత డిస్టెన్స్ లో కనుక ఉన్నట్లయితే ఈ యొక్క మాస్ m1 m2, ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ దీస్ టూ బాడీస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద మాసెస్ అండ్ స్క్వేర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ బాడీస్ అనమాట. సో ఈ యొక్క ప్రపోర్షనాలిటీ తీసివేయడానికి కాన్స్టెంట్ అనేది పెట్టుకుంటే m1 m2 బై r². సో దీని నుండి మనకేంటి అంటే జి అంటే గ్రావిటేషనల్ కాన్స్టెంట్. దీని నుంచి ఏం రాయొచ్చు? FR² బై m1 m2 అవుతుంది. సో ఫోర్స్ యూనిట్స్ ఏంటి ఇక్కడ? న్యూటన్స్. r² అంటే డిస్టెన్స్, స్క్వేర్ అంటే మీటర్ స్క్వేర్, న్యూటన్ మీటర్ స్క్వేర్ బై
M1 M2 అంటే కేజీ ఇంటూ కేజీ, మాసెస్ కాబట్టి కేజీ ఇంటూ కేజీ, సో దట్ ఈస్ కేజీ స్క్వేర్. సో ఇట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. సో ఇప్పుడు దీనికి మనం డైమెన్షనల్ ఫార్ములా రాయాలి. న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్ అనే దానికి డైమెన్షనల్ ఫార్ములా రాయాలి. సో న్యూటన్ అంటే ఏం రాయొచ్చు, కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ మీటర్ స్క్వేర్ బై కేజీ స్క్వేర్ ఉంది, దాన్ని ఇక్కడ కేజీ పవర్ -2గా తీసుకోండి. సో ఇప్పుడు కేజీ పవర్ 1, కేజీ పవర్-2 అంటే కేజీ పవర్-1, మీటర్ స్క్వేర్ ఇంటూ మీటర్ అంటే మీటర్ క్యూబ్, సెకండ్ స్క్వేర్ అంటే సెకండ్ పవర్-2 అంటే డినామినేటర్లో ఉంది కాబట్టి పైకి తీసుకొచ్చేసేయండి. సో ఇప్పుడు మనకి ఎంఎల్టి. సో మాస్ అంటే యూనిట్ కేజీ, కేజీ పవర్ కోఎఫిషియంట్ మైనస్ ఉంది, -1. నెక్స్ట్ ఎల్ అంటే లెంత్కి యూనిట్ ఇక్కడ మీటర్ క్యూబ్ ఉంది కాబట్టి పవర్ కోఎఫిషియంట్ 3 కాబట్టి 3 రాసుకుంటాం. నెక్స్ట్ టైంకి యూనిట్ సెకండ్స్, సెకండ్కి పవర్ కోఎఫిషియంట్ -2 ఉంది కాబట్టి ఇక్కడ -2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో M పవర్-1, L పవర్ 3, T పవర్-2 అన్నమాట. సో ద ఆన్సర్ ఈస్ బి. సో దిస్ ఈస్ ద క్వశ్చన్. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ and share to your friends. Please subscribe.